నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రమశిక్షణ రాహిత్యంపై చర్యలు చేపట్టిన లోక్సభ స్పీకర్ సుమిత్ర. 6 కాంగ్రెస్ ఎంపీలపై పడిన సస్పెన్షన్ వేటు. నంద్యాల ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమన్న రఘువీర. 2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి. పారిశ్రామిక వాడలో నిర్వహించిన పట్టాల పంపిణీ అవగాహన సదస్సు. లబ్ధిదారులకు ఆహ్వాన పత్రికలను అందజేసిన పల్లా. పట్టాల పండుగకు సిద్ధం కావాలని పిలుపు. కేబుల్ వినియోగదారులపై జీఎస్టీ భారాన్ని వ్యతిరేకించిన విశాఖ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ సొసైటీ. నగరంలో నిర్వహించిన నిరసన ర్యాలీ. 18% పన్ను భారాన్ని ఎత్తివేయాలని డిమాండ్. రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టిన సిపిఐ. ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల ముట్టడికి యత్నం. పలువురి అరెస్ట్. వివరాలు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా 301 జీవో ప్రకారం అందజేయనున్న ఇళ్ల పట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు పారిశ్రామిక వాడ 50వ వార్డు పరిధిలో స్థానిక టీడీపీ నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలి ఉన్న భూ సమస్య పరిష్కారానికి నోచుకుని నేడు లబ్ధిదారుల పట్టాల పంపిణీకి సిద్ధమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. దాదాపు 5,000 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా పల్లా పేర్కొన్నారు. అంటే ఎవరికైతే 301 కింద 296 కింద గాజువాక ప్రాంతంలో ఎన్నో ఏళ్ల బట్టి నిర్మాణం చేసుకుని ఉన్న వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు పట్టాలు ఇవ్వడానికి జరిగింది. ఆ కార్యక్రమానికి రేపు 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ప్రతి మైదానంలో అక్కడ జరుగుతుంది. అయితే మీ అందరికీ కూడా 1 గంటకి ఇక్కడ బస్సులు పెట్టి భార్య భర్తల్ని తీసి పసుపు కుంకాలతో జాకెట్ బట్టతో పట్ట ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమానికి అందరూ కూడా తల్లి రావాలని చెప్పేసి ఆహ్వాన కార్యక్రమాన్ని ఈరోజు దొడ్డిరామ గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఏం చెప్పాలంటే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ళ బట్టి ఆస్తి ఉన్న అమ్ముకునే స్థితిలో అలాంటి పేదవారందరికీ కూడా అలాగే అన్యాయం అయిపోయిన అందరికీ కూడా ఈరోజు పట్టాలు 301 కింద ఇస్తున్నాం. అలాగే నేను గాజువాక ప్రజల తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను. కనుక గాజువాక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి మరి ఆ రోజు అన్నప్రదాత అయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సిపిఐ నేత మార్కండేయులు స్పష్టం చేశారు. కానీ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన రైతాంగం కుంటిపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి కార్మికుల హక్కుల సాధనకై సిపిఐ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ముట్టడి కార్యక్రమం అరెస్టులకు దారితీస్తుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత మార్కండేయులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రైతులు, రైతాంగంపై ఆధారపడి జీవించే కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక, వ్యవసాయ కార్మికులకు శ్రమకు తగ్గ కూలీ రేట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా గోవధ నిషేధాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు సంబంధించి ముఖ్యంగా ఇవాళ డిమాండ్స్కి సంబంధించి రైతాంగానికి గిట్టుబాటు ధర రావాలి. అలాగే వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాటికి గ్రామీణ ఉపాధి పథకం పటిష్టంగా అమలుపరచాలి. అట్లాగే వితంతులు వృద్ధాప్తులు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి. ఏదైతే గోవధ నిషేధాన్ని చట్టం చేశారో అది ఈ దేశ సాంప్రదాయబద్ధంగా ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే దాన్ని తీసేయడం అంటే అది ప్రజలకి అలవాట్లమైన ఆహార అలవాట్ల మీద పెద్ద గొడ్డు దెబ్బ వేస్తున్నారు. ఇది సరైనది కాదు. అందువల్ల గో నిషేధాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ డిమాండ్లతో జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఈవేళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అట్లాగే బ్యాంకుల దగ్గర ధర్నాలు నిర్వహించబడుతుంది. ఈ డిమాండ్ నిర్వహించకపోయినట్లయితే మేము జైలుకి వెళ్ళకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటారు. కేబుల్ వినియోగదారులపై 18% జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ విశాఖ కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆందోళన బాటపట్టింది. ఈ మేరకు నగరంలోని పాత జైల్ రోడ్ సెంట్రల్ పార్క్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు సొసైటీ సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ నిరసన ర్యాలీని కొనసాగించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖ కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎం వీరభద్రరావు మాట్లాడుతూ సామాన్య మానవులకు నిత్యం వినోద సాధనమైన బుల్లితెర వీక్షకులపై 18% జీఎస్టీ భారం మోపడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి 18% పన్ను విధానాన్ని 5%కి తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడేలా 18% జీఎస్టీ విధింపును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ మూర్తి తెలిపారు. ఈ విషయమై కేంద్ర రాష్ట్ర అసోసియేషన్ల సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఎస్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేబుల్ వ్యవస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం తగదన్నారు. ప్రేక్షకులపై 18% పన్ను భారం పడనున్న నేపథ్యంలో ఆ భారాన్ని తొలగిస్తూ జీఎస్టీని ఎత్తివేయాలన్నారు. అదేవిధంగా కేబుల్ వ్యవస్థకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందజేయాలని ఆయన కోరారు. జిఎస్టీ అని కేబుల్ టీవీ మీద 18% విధించడం జరిగింది. అది తగ్గించవలసిందిగా కోరుచున్నాం మేము. అదే దీని మీద కలెక్టర్ గారికి వినపం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ర్యాలీగా వెళ్ళి చేస్తున్నాం. అంటే మేము ఢిల్లీ అంటున్నారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళలేకపోయినా ఇక్కడ మాకు స్టేట్ అసోసియేషన్ ఉన్నాయి, వాళ్ళందరూ రిప్రజెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయాల్సింది కోరుచున్నాం. జూలై 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కేబుల్ టీవీ మీద కూడా 18% జీఎస్టీని విధించడం జరిగింది. సో ఈ 18% అనేది మన కామన్ మ్యాన్కి చాలా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 800 రూపాయలు మినిమం కలెక్ట్ చేస్తుంటే అది ఇంకా 36 రూపాయలు, తర్వాత ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. 40-50 రూపాయలు పంచవలసిన అవసరం వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ బడ్జెట్ని తగ్గించమని మేము సెంట్రల్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. దీని గురించి అని చెప్పేసి ఈరోజు ర్యాలీ చేసి జీఎస్టీని 18% నుంచి 5% కానీ తగ్గిస్తే కామన్ మ్యాన్ ఏదైతే డైలీ నీడ్ ఎవరో దేనికైతే ఛార్జ్ చేస్తున్నారో 5% కేటగిరీలో ఆ 5% కానీ చేస్తే మా కామన్ మ్యాన్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులు కానీ అది పెట్టినట్టయితే, ఎందుకంటే కామన్ హైయర్ క్లాస్ అంతా కూడా డిటిహెచ్లకు ఆల్రెడీ చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు కేబుల్ టీవీలో మిగిలినంతా కూడా లోవర్ క్లాసు, లో మిడిల్ క్లాసే. దీనివల్ల ఏంటంటే వీళ్ళ మీద అధిక భారం పడుతుంది. ఈ అధిక భారాన్ని తగ్గించమని మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. సమర్పించి ఇది ఎంత త్వరగా ఇదైతే మీ క్యాబినెట్లో పెట్టి మాకు కేబుల్ టీవీని మటుకు దీనిలోంచి మినహాయించమని మేము కోరుకుంటున్నామండి. ప్రేక్షకులకు భారం లేకుండా దీన్ని ఇప్పటివరకు నడిపించడం జరిగింది. కానీ జిఎస్టీ అనేది పూర్తిగా జవాబుదారీతనంగా అటు కేబుల్ ఆపరేటర్స్కి, ఎంఎస్ఓలకి, బ్రాడ్కాస్టర్స్కి ఈ ట్యాక్స్ ఇన్పుట్లో ట్యాక్స్ని విధించడం జరిగింది. ఈ ట్యాక్స్ని 18% ప్రేక్షకుల నుంచి కలెక్ట్ చేయవలసిన పరిస్థితి ఈరోజు కేబుల్ ఆపరేటర్లందరికీ ఏర్పడింది. కాబట్టి కేబుల్ ప్రేక్షకుల్ని ఈ ట్యాక్స్ పన్ను భారం పడుతుంది అనేది వారిపై ఈ పన్ను భారం పడుతుంది. కాబట్టి ప్రేక్షకుల తరఫున ఈరోజు కేబుల్ ఆపరేటర్స్ అంతా కూడా ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా స్పందించాలి. అలాగే ట్యాక్సులు కలెక్ట్ చేసుకునే ప్రభుత్వాలు కేబుల్ ఇండస్ట్రీకి శ్రావణ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని మల్కాపురం ఐఓసి సమీపంలో ఉన్న శ్రీ చింతామణి దుర్గా గణపతి దేవాలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. మేరకు నుండే
ప్రజలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి పంచామృతాభిషేకాలు మంగళహారతులను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉత్సవాల వైభవాన్ని వివరిస్తూ శ్రావణ మాసం సోమవారం నాడు ప్రారంభం కావడం శుభపరిణామమన్నారు. శ్రావణ మాసంలో స్వామి దర్శనంతో పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం సకల సౌభాగ్యాలను కలిగిస్తుందని తెలిపారు. నేటి నుంచి స్వామివారు కైలాసంలో భక్తుల దర్శనానికే కొలువుదీరిన నేపథ్యంలో స్వామివారికి విశిష్ట అభిషేకాలు నిర్వహించి కీర్తిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని వివరించారు. बोलो शंकर महाराज के, बोलो शंकर महाराज के, बोलो शंकर महाराज के, शंकर महाराज के. తమిళైనా పర్వాలేదు. శ్రావణ మాసం పాఠ్యనగా అయితే మొదలవుతుంది నెలలో కూడా. అయితే ఈరోజు ఇక్కడ వేయం చేసినటువంటి శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి విశేషంగా ఉదయం నుండి కూడా 6 గంటల నుండి 11 గంటల వరకు కూడా పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. కావున ఈ ఆలయానికి చాలా మంది భక్తులు సింధియా మల్కాపురం తదితర ప్రాంతాల నుంచి నలుగురు వస్తుంటారు. ఉదయం నుండి కూడా అందరూ కూడా పంచామృతాలు తెచ్చుకుని అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే 11 గంటల వరకు కూడా అభిషేకం చేస్తాము. 11 గంటలకి అలాగే అభిషేకం అయిన తర్వాత తదుపరి ఆకుని స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత తదుపరి హారతి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో పరమశివుడి యొక్క రుద్రాభిషేకం చేసుకోవడం చాలా విశేషమైనదిగా పరిగణించబడుతుంది. శ్రావణ మంగళగౌరి వ్రతాలు అలాగే శ్రావణ శుక్రవారం వ్రతాలే కాకుండా ఈ స్వామివారి యొక్క పరమశివుడి యొక్క అభిషేకాలు కూడా చేసుకున్నట్లయితే శుభ్రంగా ఆయురారోగ్యాలతో. తమ డిమాండ్ల సాధనకే ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం విశాఖ జిల్లా కమిటీ 36 గంటల దీక్షకు పూనుకుంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షను ప్రారంభించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి అభివృద్ధికి దోహదపడే రెవెన్యూ సహాయకుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తపరిచారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులకు అందిస్తున్న 10,500 వేతనాన్ని స్వరాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతన పెంపును అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేము ఈ 36 గంటల దీక్షలు చేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి ఈ 36 గంటల దీక్ష పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు జీతం తెలంగాణ వల్ల 10,500 రూపాయలు చేస్తారని, అలాగే 010 పద్ధతి జీతాలు ఇవ్వాలని, అలాగే నామినీ వీఆర్ఏలు వారసులుగా గుర్తించాలని, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ వల్ల ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వీటికి కూడా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందించకుండా ఏమీ పడినట్టుగా ఉంటే మేము మరి రానున్న కాలంలో భారీ ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా మేము వెనకాలపోమని చెప్పేసి మేము. చిన్నముషిడివాడ సప్తగిరి నగర్లో కొలువైన అలమేలు మంగాదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అలమేలు మంగ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు విశేషంగా పాల్గొని లక్ష్మీ సహస్రనామార్చన కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మురళీరావు, గణపతిరావులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించి తరించాలని ప్రతినిధులు కోరారు. ఈ పవిత్ర శ్రావణ మాసంలో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమం ఈ శ్రావణ మాసం ఆఖరి ఆదివారం నాడు జరుగుతుంది. ఈ ఆలయంలో ఏ అభివృద్ధి జరిగినా ఏం జరుగుతున్నా ఇదందరూ భక్తుల సహకారంతో వాళ్ళ సహకారాన్ని మేము అందుకొని మేము చేయగలిగే అవకాశం మాకు ఉండడంతో జరుగుతుంది. ఇందులో కమిటీ పాల్గొన్న భక్తులు అందరూ ఇందులో
బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 ముక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగా వెల్కమ్ బ్యాక్. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మధుబాబు సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మధుబాబును ఘనంగా సత్కరించారు. అనంతరం వేదికపై మల్లా ప్రసంగిస్తూ ఎన్నికల వేళ ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించి గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ ప్రజాపాలనలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 అంశాలతో ప్రణాళిక సిద్ధం చేసి రానున్న రోజుల్లో ప్రజల ముందుకు వెళ్లనుందని, ఈ అంశాల్లో మద్యపాన నిషేధం ప్రధాన అంశంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో 45, 47 వార్డుల అధ్యక్షులు గుండకపు నాగేశ్వరరావు, పివి సురేష్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను పార్టీకి ఒక అండగా ఉంటాను. నేను రిటైర్ అయిపోయాను, ఫుల్ టైమర్గా నేను పనిచేస్తాను. ఇంకా నేను సర్వీస్ చేయడానికి నాకు శక్తి ఉంది. ప్రజలతో మమేకం అవడానికి ఆ మమకారం ఉంది. నాకు అవకాశాలు కల్పించండి అని చెప్పి ముందుకు వచ్చి మరి ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థానం ప్రధాన కార్యదర్శిగా మరి ఆయన బాధ్యతలు తీసుకొని మరి ఈరోజు ఆయన వార్డు పరిమితం కాదు, ఈ 72 వార్డుల్లోనూ ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి స్నేహం, ఆయనకున్నటువంటి బంధుత్వం అన్నింటినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి, అభివృద్ధికి. ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 27న చేపట్టనున్న చలో ఆర్టీఓ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు రామా టాకీస్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన టీడీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తున్న తరుణంలో ఆటోలనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న ఆటో డ్రైవర్లపై కేసులు బనాయించడం, పెద్ద ఎత్తున జరిమానాలు విధించడం అన్యాయమన్నారు. ఆర్టీఏ, ట్రాఫిక్ సిబ్బంది నిర్వాకంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లపై జరుగుతున్న దురాఘాతాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లపై రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున కేసులు పెడతా ఉంది. వేలాది రూపాయలు జరిమానాలు వేస్తూ ఉంది. ఆటోలు సీజ్ చేసి 15 రోజుల దాకా విడుదల చేయమని చెప్పి ఆటో డ్రైవర్ని, ఓనర్ని కోర్టులో పెట్టి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో
నిన్న కాక మొన్న విశాఖపట్నం సిటీ దొండపత్తి దగ్గర సాగని ఆటో డ్రైవర్ని ఆర్టీఓ అధికారులు భౌతిక దాడి చేశారు, కొట్టారు. కొట్టడమే కాదు, తిరిగి ఆటో డ్రైవర్ల మీద ఆర్టీఓ అధికారులు అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్ల మీద వేస్తున్న జరిమానాలు, అక్రమ కేసులు ఆపాలని, నగరంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకి పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 25వ తారీఖు నాడు చెలో ఆర్టీఓ ఆఫీస్కి ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈరోజు రామా ట్యాక్స్ వినాయక్ నగర్ జంక్షన్లో ఆటో డ్రైవర్లు నిరసన. డ్రగ్స్ మహమ్మారిని విద్యార్థి లోకం తరిమి కొట్టాలని ఎస్వివి పిఎంసి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లారెన్స్ పిలుపునిచ్చారు. బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేడు కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం బాధాకరమన్నారు. మాదక ద్రవ్యాల అలవాటుతో చదువులో వెనకబడిపోయి నియంత్రణ కోల్పోతామన్నారు. దీంతో భవిష్యత్తు నాశనమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల కలుగు దుష్ఫలితాలు, వాటి నిర్మూలనపై విస్తృత అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన యువత ఈ మహమ్మారిని దరిచేయనేయకూడదని సూచించారు. అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన శైలిని గమనిస్తూ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ రోజుల్లో లెజెండరీ కాకుండా ఫ్రమ్ 3rd స్టాండర్డ్ ఆర్ 4th స్టాండర్డ్ ఆర్ 5th స్టాండర్డ్ నుండి స్టార్ట్ అయినటువంటి మహమ్మారిది. ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వలన వాళ్ళకి మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ వాళ్ళు ఎటువంటి పనులు చేయడానికి కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డ్రగ్స్ని చాక్లెట్స్ రూపంలో అండ్ బిస్కెట్ల రూపంలో చిన్నప్పటి నుండి అలవాటు చేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళ సిగరెట్లు అట్లా చేసి పిల్లల యొక్క ఆరోగ్యాన్నే కాకుండా వారి యొక్క మానసిక పరిస్థితిని కూడా క్రోల్ తీసేటటువంటి ఈ డ్రగ్ వ్యవస్థ ఎప్పటికైనా మార్చాలి. ఇటువంటి కార్యక్రమం ఫస్ట్గా మా కాలేజ్ విఎంసీ కాలేజ్లో స్టార్ట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం వలన పిల్లల్లో తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్పేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు కార్యక్రమంలో నరవప్రకాష్ గారు, అదర్ డాక్టర్స్ అండ్ ప్రేమబాబు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పిల్లలకి చెప్తూ వాటి వలన ఎంత నష్టం వాటిల్తుందో, దేశానికి పట్టుకొమ్మలైనటువంటి యువతలో చైతన్యం తీసుకురావడానికి ఇది వాడిన వలన ఎటువంటి నష్టాలని అనిపిస్తున్నారు. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఈ రోజున డ్రగ్స్కి ఒకసారి బానిస అయితే వాళ్ళు చదువుల్లో కూడా వెనకబడతారు. అదొకటే కాకుండా డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఎటువంటి చెడ్డ పనిని చేయడానికి కూడా. గ్రంథాలయం మినీ విశ్వవిద్యాలయంతో సమానమని జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీరామ్ మూర్తి అన్నారు. గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరామయ్య 128వ జయంతిని పురస్కరించుకుని మల్కాపురంలోని ప్రకాశ్ నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన అయ్యంకి జయంతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి అజయ్ కుమార్ అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో అయ్యంకి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత ఎక్కువ శాతం సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లతో కాలక్షేపం చేయడం బాధాకరమన్నారు. యువత తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేయాలని సూచించారు. తద్వారా జ్ఞానాన్ని సముపార్జిస్తే వారి ఉన్నతికి అది దోహదపడుతుందని చెప్పారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇదే గ్రంథాలయంలో చదువుకొని ప్రవీణ్ అనేటువంటి అభ్యర్థి ఇక్కడ గవర్నమెంట్ సర్వీసులో సెలెక్ట్ అవ్వడం కూడా ఒక మంచి ఉదాహరణ. ఈ అవకాశాన్ని ఇక్కడ స్థానికంగా ఉండే యువత అంతా కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుచేతంటే మనం ప్రోత్సహించినప్పుడే ఇంకా ఏమి కావాలనేటువంటి కూడా ప్రభుత్వం నీటిని బట్టే కదా సప్లై ఉంటుంది. కాబట్టి ఆ నీడ్ అనేటువంటిది తెలియపరచాలి మనం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ ఇంటర్నెట్ కానీ లేదా ఇవన్నీ మన దగ్గర ఉన్నాయిలే అనుకుంటాం. అవన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ వీటిని అధ్యయనం చేసి వాటిని గుర్తుపెట్టుకొని రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం వాటిని ఉపయోగించుకోవడానికి ఈ ఇంటర్నెట్ అనేది పూర్తిగా ఉపయోగపడదు. అది కేవలం ఇన్ఫర్మేషన్, అది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని సేకరించడానికే పనిచేస్తుంది తప్ప దాన్ని అధ్యయనం చేయడానికి పనికిరాదు. కాబట్టి పుస్తక పఠనం అనేటువంటి చాలా అవసరము. అది వినడం ద్వారా, అదేవిధంగా చూడటం ద్వారా, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ ద్వారా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు అజయ్ బాబు గారికి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, సార్ మీకు అవకాశం ఉంటే 15 రోజులకు ఒకసారి మీరు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఇక్కడ చాలామంది
ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా చక్కగా విద్యార్థుల్లో దాగి ఉన్న ఆసక్తిని వెలికితీసి ఉత్తమ విద్యాబోధన కల్పించడమే ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశ్యమని సంస్థ డైరెక్టర్ అమిత్ జైన్ పేర్కొన్నారు. ఇన్స్పైర్ లీడర్షిప్ అకాడమీ సీజన్ 3 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్దపు విద్య రేపటి తరాలకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. సాంకేతికత అభివృద్ధి, మారుతున్న సంస్కృతికి అనుగుణంగా విభిన్నమైన శిక్షణ విద్యార్థులకు అవసరమన్నారు. వివిధ రకాల గాడ్జెట్స్కు యువత బానిస కాకుండా కేవలం జ్ఞానాన్ని సముపార్జించే వరకే వాటి ఉపయోగం ఉండాలని సూచించారు. Given that, okay, in fact, I think I should clarify the productive way through certain focused activity. In this season, when we are bringing in the cyber security, most of the students who attend that program, they would be using the gadgets from that perspective. And they would be using and they would be training themselves in terms of cyber security. So their time is used wisely than their time is wasted on the gadgets and they become addicted to the gadgets. So giving direction to student is a major focus, and with that focus we are actually working on such short-term courses. వాతావరణ విషయాలు చూస్తే పశ్చిమ బంగా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 31.24 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 34.4 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 26.4 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 28.0 డిగ్రీలుగా నమోదైంది. హెడ్లైన్స్ మరోసారి. క్రమశిక్షణ రాహిత్యంపై చర్యలు చేపట్టిన లోక్సభ స్పీకర్ సుమిత్ర. 6 కాంగ్రెస్ ఎంపీలపై పడిన సస్పెన్షన్ వేటు. నంద్యాల ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమన్న రఘువీర. 2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి. పారిశ్రామిక వాడలో నిర్వహించిన పట్టాల పంపిణీ అవగాహన సదస్సు. లబ్ధిదారులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన పల్లా. పట్టాల పండుగకు సిద్ధం కావాలని పిలుపు. కేబుల్ వినియోగదారులపై జీఎస్టీ భారాన్ని వ్యతిరేకించిన విశాఖ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ సొసైటీ. నగరంలో నిర్వహించిన నిరసన ర్యాలీ. 18% పన్ను భారాన్ని ఎత్తివేయాలని డిమాండ్. రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టిన సిపిఐ. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ముట్టడికి యత్నం. పలువురు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.